అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నా పేరు తప్పలనాయుడు. మాది బొంగర గ్రామం, ప్రతిరాజరి మండలం, విజయనగరం జిల్లా. మా అబ్బాయి పెద్ద చైతన్య ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీ చేస్తున్నాడు. ఎఫెక్స్ కొండవేలగడ్డ దగ్గర అకామిడేషన్, హాస్టల్ అండ్ చదువు అన్నీ కలిపి అక్కడే నేను జాయిన్ చేశాను. తర్వాత రేపు సంక్రాంతి సెలవులకు వచ్చాడు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు అయిపోయిన వెంటనే సోమవారం నాడు కాలేజీకి వచ్చేసాడు. సోమవారం తర్వాత మంగళవారం, బుధవారం, నెక్స్ట్ వారం శుక్రవారం నాడు మీ అబ్బాయి కనిపించట్లేదని యాజమాన్యం, ఎఫెక్స్ యాజమాన్యం చెప్పినప్పటికీ కనీసం మా అబ్బాయి ఎక్కడ కనిపించలేదని వచ్చి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా యాజమాన్యం మీ అబ్బాయి వాళ్ళు ఎక్కడున్నాడు అన్నమే కానీ కరెక్ట్ అయిన సమాధానం అనేది చెప్పట్లేదు. మీకు నిలిచి పెడతామని అనలేదు. కనీసం ఫీజుల వరకే కానీ మరి కార్పొరేట్ కాలేజీలు ఎందుకండి? దీనికి అక్కడ కనీసం ఒక వార్డెన్ లేడు, కనీసం అక్కడ సరైన ప్రిన్సిపాల్ కూడా లేరు. ఎవరు చెప్పాలనే దురదృష్టమైన పరిస్థితి మాకు వచ్చింది. ఇప్పుడు మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళారంటే ఏమో బయటికి వెళ్ళిపోయాడు అని రెక్లెస్గా చెప్తున్నారు తప్ప కానీ మీకు అప్పచెప్తామని ఈ రోజుకి కూడా భరోసా అవ్వలేదు. ఇప్పుడు 100 మందితో వచ్చాం, కనీసం ఇదిగో బాబు నీకెందుకు మీకు అప్పచెప్తామని అనలేదు. కనీసం డోర్లు వేస్తే లోపలే ఉన్నారు. ఎంతమైనా ఫీజు కార్డు 5,000 రూపాయలు ఫీజు చాలదని బయట నుంచిస్తారు మా అబ్బాయిని. నన్ను ఆ రోజు పర్వాలేదా? ఈరోజు నాకు ₹1,00,00,000 నా కొడుకు పోనాడు. నాకు ఎంత, నేను వికలాంగుడిని. కనీసం నాకు ఇప్పుడు ఆవిడ ఆధారం 16 సంవత్సరాల తర్వాత నాకు 45 సంవత్సరాలు, రేపు 50 సంవత్సరాల తర్వాత నాకు అవసరం. వీళ్ళేమైనా ఇవ్వగలరా? వీళ్ళకి డబ్బులే ముఖ్యం. మా పిల్లలకి అనవసరం. అక్కడ ఒక జైలు అడిసారు, ఇక్కడ అనుకొని నేను జాయిన్ చేశాను. అడ్మిషన్ అయిపోయిన తర్వాత తీసుకురావడం అవ్వదు, అందుకే అక్కడ ఉంచవలసి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకెళ్ళిపోదాం అనేసరికి ఇలా జరిగింది. మిస్ అయిపోయాడు మీ అబ్బాయి అంటారు కానీ కనీసం ఇక్కడ తిరిగి ఎక్కడ ఉన్నాడు అనే కానీ కరెక్ట్గా క్లియర్గా చెప్పట్లేదు. ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే హాస్టల్లో కూడా ఉన్నాడు. హాస్టల్లో కూడా మేము అడిగాము, పే గ్రౌండ్లో ఉన్నాడు, అటు ఇటు వెళ్ళిపోయాడు అన్నారు. కనీసం వార్డెన్ అయినా 22 సంవత్సరాల వార్డెన్ ఉంచారు. 22 సంవత్సరాలు ఎంత దురదృష్టమైన 22 సంవత్సరాల వార్డెను. వాళ్ళ వయసులో 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళకి వీళ్ళు ఏం వింటారు? అలాంటి కనీసం 35 సంవత్సరాల వార్డెన్ ఉంచాలి. సెక్యూరిటీ గార్డు కూడా లేరు, సరైన ప్రహరీ లేదు. వాళ్ళు ఏంటంటే డబ్బు కొరకే అక్కడ కాలేజీ కట్టారు. అదైతే చాలా అన్యాయం జరిగింది మా పిల్లలకి కూడా. అందరూ కూడా తల్లిదండ్రులను గ్రహించి, ప్రభుత్వం కూడా గ్రహించి న్యాయం చేయవలసిందిగా, మా అబ్బాయి ఎక్కడ ఉంటే అక్కడ అప్పచెప్పవలసిందిగా నేను మీడియా వారిని, ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అనిత హోంమంత్రి గారిని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీడియా అన్ని ఛానళ్ళకి కూడా వెళ్ళి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్పీ గారికి, ఎస్సీ గారికి, అందరికీ నేను వికలాంగుడిని, కనీసం నాకు అబ్బాయి కావాలి, నాకు చదువు అవసరం లేదు, చదువు మానిపించేస్తున్నాను. ఈరోజు నేను ఈ ఎల్ఐసి ఏజెంట్గా చేసి 15,000 రూపాయలతో నా రక్తంతో చదివించాను. కనీసం నాకు ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత నాకు నా అబ్బాయి అవసరం. నాకు వెంటనే స్పందిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మాది దత్తిరాజేరి మండలం, బంగారు గ్రామ పంచాయతీ అండి. మా ఊరు అబ్బాయి దత్తి చైతన్య అనే అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఎఫెక్స్ కాలేజీలో కొండవేలగాడ బ్రాంచ్లో చదువుతున్నాడు. హాస్టలు అండ్ అంతా అక్కడే. అయితే పండగ సెలవులు ముగించుకొని సోమవారం అబ్బాయి వచ్చి హాస్టల్లో చేరిపోయానని పేరెంట్స్కి చెప్పడం జరిగిందండి. అయితే బాగానే ఉన్నాడు అనుకునే టైంలో మనకి శుక్రవారం ఫోన్ వచ్చిందండి. ఎప్పుడు మధ్యాహ్నం వచ్చిందండి. అబ్బాయి తప్పిపోవడం అయితే లక్షవారం ఉదయం 9 ఆ ప్రాంతంలో తప్పిపోవడం జరిగింది. అయితే యాజమాన్యం మాత్రం మనకి 30 గంటల లేట్లో, అంటే 30 అవర్స్ అబ్బాయిని నిర్లక్ష్యంగా వస్తాడులే, లేకపోతే ఏదో అయితే మాకేటి అనే టైప్లో చూసి మాకు ఇంటిమేషన్ అనేది 30 గంటల తర్వాత మాకు ఇంటిమేషన్ ఇచ్చిందండి. వచ్చిన వెంటనే మేము కాలేజీకి వెళ్ళడం జరిగింది. అడిగాము, కనీసం సమాధానం ఇవ్వట్లేదు. అయితే మా భయం కోసమని మేము నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 5 రోజులండి. 5 రోజులు కంప్లైంట్ ఇచ్చి 5 రోజులు అయ్యింది. కనీసం యాజమాన్యం కానీ, తర్వాత పోలీసులు కానీ ఈ సమస్యపై కనీసం స్పందించడం లేదు. అయితే అందుకే ఎస్పీ గారి దగ్గరికి మాకు న్యాయం జరుగుతుందని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. అయితే యాజమాన్యం ఎస్పీ గారికి వచ్చామని తెలిసినా కూడా స్పందించట్లేదు. ఇప్పుడు కనీసం మేడ మీద ఉండి కనీసం దిగడం కూడా లేదండి. ఎంత నిర్లక్ష్యంగా ఉంది యాజమాన్యం. ఈ యాజమాన్యంపై ఈ గవర్నమెంట్ కంపల్సరిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా
వంగర దత్తిరాజర్ మండలం వంగర గ్రామస్తుడు ఒక స్టూడెంట్ దత్తి చైతన్య అని చెప్పేసి ఆ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎపెక్స్ కాలేజ్లో చదువుతున్నాడు. కొండబెలగడ బ్రాంచ్లో చదువుతున్నారు. ఆయన 24న మిస్ అయినట్టుగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరైతే మిస్సింగ్ బాయ్ ఉన్నారో మిస్సింగ్ బాయ్ తాలూకా పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులందరూ కూడా కాలేజ్ యాజమాన్యం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవట్లేదు. మిస్ అయినప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా తెలియపరచలేదు, కొద్దిగా డిలే చేశారు. తర్వాత సమాచారం మాకు మేము చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్లో అతన్ని సెర్చ్ చేయడానికి పోలీసులు వాళ్ళు మేము తిరుగుతున్నాం, కానీ కాలేజ్ యాజమాన్యం సరిగ్గా స్పందించట్లేదని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి గ్రీవెన్స్కి వెళ్ళి అదేవిధంగా విజయనగరం పట్టణం పరిధిలోని ఇక్కడ ఎపెక్స్ మెయిన్ బ్రాంచ్కి రావడం జరిగింది. ఎవరైతే తప్పిపోయిన అబ్బాయి తాలూకా బంధువులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కాలేజ్ యాజమాన్యం వాళ్ళు ఏమేమి ఎఫర్ట్స్ చేస్తున్నారో తప్పిపోయినప్పటి నుంచి అబ్బాయి ఎప్పుడైతే మిస్సింగ్ అయ్యాడో అది ఐడెంటిఫై చేసినప్పటి నుంచి ఎక్కడెక్కడికి రాజాం కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఎక్కడెక్కడికి తిరిగామో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే మిస్సింగ్ బాయ్ తాలూకా పేరెంట్స్ వాళ్ళ ఎల్డర్స్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మీకు మాకు ఈ కోఆర్డినేషన్ అనేది లేకపోవడం వల్ల మీరు చేస్తున్న ఎఫర్ట్స్ మాకు తెలియలేదని, తర్వాత మీరు ఏదైతే కొంత బాధ్యత తీసుకోవాలి ఇనిషియేటివ్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళతో కాలేజ్ ఫ్యాకల్టీకి తర్వాత బంధువులకి అందరూ కూడా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. ఏం జరిగింది ప్రీవియస్ ఏం జరిగింది ఇక మీద ఏం చేయాలని చెప్పేసి కూడా చర్చించడం జరిగింది. టీమ్స్ కింద ఫామ్ చేసుకుని వాళ్ళది పోలీస్ అయితే ఇన్వెస్టిగేషన్ ఎలాగైతే కండక్ట్ చేస్తున్నారో అదేవిధంగా సెర్చ్ చేయడానికి ఫిజికల్గా వైజాగ్ శ్రీకాకుళము రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ సపోజ్ విశాఖపట్నం రైల్వే స్టేషను పెందుర్తి రైల్వే స్టేషను దువ్వాడ రైల్వే స్టేషను సింహాచలం రైల్వే స్టేషను కొత్త వలస అలాగా విజయనగరం వైజాగ్ అండ్ రాజమండ్రిలో కూడా ఎవరో ఫ్రెండ్తో ఒకసారి మాట్లాడినప్పుడు రాజమండ్రి గురించి అక్కడ జరిగే సంక్రాంతిలో అప్పుడు జరిగిన విశేషాల గురించి చర్చించడం జరిగింది అబ్బాయి. అందుకనే ఒకవేళ ఇన్ కేసు రాజమండ్రి ఏమైనా వెళ్ళాడేమోనని రాజమండ్రి కూడా ఒక టీమ్స్ పంపిస్తున్నాం అనమాట. ఈ టీంలో విక్టిమ్ అయితే ఎవరైతే మిస్సింగ్ బాయ్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు కాలేజీ ఫ్యాకల్టీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసుకుని ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకుని ఒక 3-4 టీమ్స్ ఫామ్ చేసుకుని సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి ఇనిషియేటివ్ తీసుకోవడానికి కాలేజ్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాంతోపాటు సోషల్ మీడియా ద్వారా కానీ మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఆ వ్యక్తి ఎవరైతే బాయ్ మిస్సింగ్ ఉన్నాడో అతను ట్రేస్ చేయడానికి ఏమేమి చేయాలనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి అందరూ కూడా అంగీకరించారు. కాలేజ్ వాళ్ళు అబ్బాయిది ఇనిషియేటివ్ తీసుకుని మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ అబ్బాయిని ఎలాగైనా వెతికి ఆ అబ్బాయిని తీసుకొచ్చి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెప్పే బాధ్యత మేము పడతామని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాని సైడ్ నుంచి మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి మేము ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దానికి కావాల్సిన సపోర్ట్ కూడా చేస్తామని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.